రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతుంటే ఇంకా రాజధాని అమరావతిపై వివాదం సరికాదని సిపిఎం సీనియర్ నేత బివి రాఘవులు అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తన తీరు మార్చుకోవాలని సూచించారు. రాజధానిని అంగీకరించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మొదటి రాజధానికి జగన్ అంగీకరించారని గుర్తు చేశారు. త్వరగా రాజధాని నిర్మాణం అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బివి రాఘవులు సూచించారు. ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు ఇంకా దాన్ని వివాదాస్పదం చేయడం అని చెప్పేసి అర్ధరహితం. వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఇక అట్లాంటి పద్ధతి వదిలేసి ఇక్కడ రాజధాని, ఎందుకంటే వారు కూడా మొదట అంగీకరించారు, ఇప్పటికి మళ్ళీ దాన్ని కెలకడానికి ప్రయత్నం చేయడం కాకుండా, ఇక్కడ అవసరమా లేదనే విషయాన్ని కెలకడానికి ప్రయత్నం చేయకుండా దాన్ని అంగీకరించి స్వీకరించి ఆ రకంగా ముందుకు పోవడం మంచి తప్ప ఇది రివర్ బేసిన్లో ఉందా, రివర్ బెడ్లో ఉన్నదా, ఇట్లాంటి చర్చలు అలాగే కాన్స్టిట్యూషన్లో ఉన్నదా అని చెప్పేసి ఆ రకమైన అనవసరమైన వివాదాలు, అర్ధరహితమైన వివాదాల్లోకి పోయి రసాభాస చేసుకోవడం ఉపయోగం లేదు. నిర్మాణంలో జరుగుతున్న లోపాలు అటన్నిటి తప్పకుండా ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. అంతవరకు పరిమితమై ఈ రాజధాని తొందరగా నిర్మాణం అయ్యేదానికి చేయాల్సిన ఒత్తిడి చేసే దాని మీద కేంద్రీకరించడం మంచిదని మేము అభిప్రాయపడుతున్నాం.